క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 1. ప్రభువా, నేనేమి చేయవలెను? అపోస్తల కార్యాలు 22:10. కీర్తనలు 127, 1, 2 వచనములలో దేవుని మందిరమును మనము ఎట్లు కట్టగలమను రహస్యము కలదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుట వ్యర్థమే. దేవుని నివాస స్థలము విషయమై మనకు రెండంతల బాధ్యత కలదు. మొదటి బాధ్యత, దానిని కట్టుటలో మనము దేవుని జతపని వారమై ఉన్నాము. రెండవది, ఆయన కట్టడములో సామగ్రి అనగా సజీవమైన రాళ్లగా ఉండి ఆయనచే కట్టబడుచున్నాము. మనము ఆయన తోటి జతపని వారముగా ఆయన ఇంటిని ఎట్లు కట్టుచున్నామని జాగ్రత్త వహించవలసి ఉన్నది. దానిని మానవ ఆసక్తి లేక జ్ఞానముతో కట్టలేము. మరియు ఆ రీతిగా కట్టు పద్ధతికి వ్యతిరేకముగా హెచ్చరించబడుచున్నాము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనటం వ్యర్థమే. మనము కేవలం దేవుని ఇంటిని ఆయన నమూనా ప్రకారము నిజమైన పునాదిపై ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి కట్టవలెను. ఈ పనిలో మన భాగమును కనుగొని తీసుకొనుటకు మనం నేర్చుకొనవలెను. మనము ఎన్ని బలహీనతలు, అనానుకూలతలు కలిగి ఉన్నాము, లేక ఎన్ని తలాంతులు కలిగి ఉన్నామన్నది దేవునికి అవసరం లేదు. మన భాగమును తీసుకొనుటకు ఇష్టపడుచున్నామా? చిన్న విషయములలో సైతము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఉన్నామా అనున్నదే అవసరము. మనము ఒక కార్యాలయము లేదా కర్మాగారములో పనిచేయనప్పుడు కొన్ని నిమిషములు బయటకు వెళ్ళగోరిన ఎడల అధికారి నుండి అనుమతి తీసుకొనవలెను. మనకందరికీ అదే నియమము వర్తించును. నీవు ఎవరితో పనిచేయుచున్నావో వారితో సంప్రదించి వారి యొద్ద నుండి అనుమతి కోరుటకు నేర్చుకొనవలెను. అలాగే ప్రతి చిన్న విషయము కొరకు ప్రభు యొద్దకు వెళ్ళుటకు కూడా నేర్చుకొనవలెను. మనము దేవుని ఇంటిని మానవ నమూనా మీద లేదా మానవ కల్పిత పునాది మీద కట్టలేము. యేసుక్రీస్తు ప్రభువే మన పునాది. ఆయన మన శిల్పి, మన ఇంజనీరు, పని అంతటికీ పర్యవేక్షకుడుగా కూడా ఉన్నాడు. కావున పని యొక్క ప్రతి స్థాయిలో ఆయన సలహాను అడగవలెను. నీ ప్రణాళిక ఆయన పరలోక నమూనా ప్రకారం ఉన్నదా? నీవు కట్టుచున్నది సరి అయిన పునాది మీద ఉన్నదా లేదా అని ఆయనను సంప్రదించి తెలుసుకొనుము. నీవు తప్పు చేసిన ఎడల ఆయన నీకు చెప్పును మరియు చూపించును. అది ఎంత చిన్న విషయమైనను లేదా అది నీకు అంత ప్రాముఖ్యమైనదిగా కనబడకపోయినను నీవు ఆయన సలహా తీసుకొని ఆయనకు లోబడినప్పుడు అది నీకును ఆయనకును గొప్ప సంతోషముగా ఉండును. నీ వెంటనే జవాబు పొందని ఎడల ఓపికతో వేచి ఉండుము. మరియు రహస్యముగా లేదా కలిసి చేసిన ప్రార్థనకు జవాబుగా ఆయన తన నమూనాకును నీకు బయలుపరచును. నీ స్వంత జ్ఞానం మీదనే ఆధారపడకము. మనము ఆయన శిరసత్వము, ప్రభుత్వము క్రిందికి వచ్చి ఆయన నమూనా ప్రకారము ఆయన పునాదిపై కట్టినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండెదము. లేని ఎడల మన ప్రయాస అంతయు వ్యర్థమగును.